హిందూ ధర్మం ఇటీవలి కాలంలో అనేక రకాల దాడులకు గురవుతోంది. వైదిక వాంగ్మయాన్ని వక్రీకరించడం, సనాతన ఆచారాలపై దుమ్మెత్తిపోయడం, దేవతలను అశ్లీల పదజాలాలతో విమర్శించడం జరుగుతోంది. పథకం ప్రకారం హిందూ జాతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను తరచూ చూస్తున్నాం. దేశ సౌభ్రతృత్వాన్ని కాపాడుతూ వచ్చిన ధర్మానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో ఉధృతమయ్యాయి. ఇలాంటి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని ధర్మాన్ని సమాజంలోని అన్ని వర్గాలలో సుస్థిరపరిచేందుకు ఆవిర్భవించిందే హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్. సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఎట్లా మానసికమైనటువంటి ఒక నిగ్రహం కలిగి సమాజంలో తను బాగుపడుతూ తన చుట్టూ ఉండే వాళ్ళకి తోడ్పడుతూ బ్రతకాలి అనే దాన్ని చెప్పినటువంటి వాంగ్మయం బహుముఖంగా ఉంది. దీనంతటినీ ఈ రోజుల్లో మన హిందూ వాంగ్మయం అనే పేరుతోటి వ్యవహరిస్తున్నారు. దీన్ని చాలా కాలంగా ఆచరిస్తూ విశ్వసిస్తూ అనేక రకాలైనటువంటి అందులో వివరించినటువంటి ఆరాధనా పద్ధతుల్ని జీవన విధానాన్ని అవలంబించినటువంటి సమాజం ఈ భారతదేశంలో ఇక్కడి నుంచి ప్రపంచంలో అన్ని వైపులా కూడా వ్యాపించి ఉంది. ప్రపంచంలో ఇప్పుడు ఉండేటటువంటి బహుళ జాతీయ సమాజంలో పరమ సాత్వికమైనటువంటి జాతిగా ఎవరికి ఏ రకమైన హాని తలపెట్టనిది, ఎప్పుడూ ఎవరిని ఆక్రమించనిది, తాను బ్రతుకుతూ తోటివాడికి సహాయపడేటటువంటి ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన జాతిగా ఈ జాతి ముద్రపడింది. ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్నో రకాలైన పరిశోధన చేసిన వారందరూ కూడా ఈ జాతి యొక్క జీవ లక్షణాన్ని గుర్తించి ఇది అన్ని రకాలుగాను చాలా అనుకూలమైనటువంటి జాతిగా భావించారు. దీనికి మూల కేంద్రంగా మన భారతదేశం సాగుతోంది. అయితే ఈ మధ్య కాలంలో ధర్మ ప్రచారము అనేటటువంటి దాన్ని బహుముఖంగా చేస్తూ వైదికేతరమైనటువంటి అనేక రకాల మతాలు ప్రపంచంలో ఉన్నటువంటివి భారతదేశంలో కూడా తమ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలను చక్కగా ప్రచారం చేసుకోవడం కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అందులో కొన్ని కొత్త పోకడలు ఏర్పడ్డాయి. అవేమిటంటే తమ గ్రంథాలకు పరిమితం కాకుండా ఇతర గ్రంథాలలో ఉండేటటువంటి అంశాలని వారు ప్రస్తావన చేస్తూ అవన్నీ కూడా తమ గ్రంథాలకే అన్వయిస్తున్నాయి, తాము విశ్వసించినటువంటి దైవానికే అవన్నీ సమన్వయం అవుతున్నాయి అని చెప్పేటటువంటి ప్రచారకులు తయారయ్యారు. మన భారతదేశం ఈ దేశంలో బ్రతికేటటువంటి వ్యక్తికి కూడా ఒక రకమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించింది. అది తనకి నచ్చినటువంటి దైవ ఆరాధనని మత విశ్వాసాన్ని కలిగి ఉండడంతో పాటు ఇతరమైనటువంటి వాటన్నిటినీ కూడా గౌరవిస్తూ జీవించేటటువంటి ఒక విధానాన్ని మనకు అందించింది. ఇతరుల్ని ప్రలోభ పెట్టడం కానీ, ఇతరుల్ని బలవంతం చేయడం కానీ, మరొక రకంగా వాళ్ళని మత మార్పిడికి గురి చేయడం కానీ అంగీకరించని ఒక లౌకిక రాజ్యాంగ విధానం మన భారతదేశాన్ని. దీనికి విరుద్ధంగా ఈ మధ్య కాలంలో భారతీయులు విశ్వసించేటటువంటి వేదాలలో వివరించినటువంటి దేవతలని సైతానులుగా చిత్రీకరిస్తూ వాటి ఆరాధన పనికిరాదు అనంటూ ప్రచారం చేస్తూ దాంతోపాటు వేద గ్రంథాల్లో రామాయణ, భారత, పురాణ మొదలైనటువంటి గ్రంథాల్లోనూ ఉండేటటువంటి అంశాలను కూడా తమ యొక్క మతాలకు సంబంధించినటువంటి దేవతలనే చెబుతోంది. తమ మతానికి సంబంధించినటువంటి ఇప్పుడు క్రిస్టియన్, ఇస్లామిక్ గ్రంథాల్లో ఉండేటటువంటి జీసస్కో లేకపోతే మహమ్మద్
లేకపోతే అల్లా మొదలైనటువంటి దేవతలని ఇవి కూడా బోధిస్తున్నాయి అని అంటూ చేసేటటువంటి ప్రచారం బహుముఖంగా సాగుతోంది. దానికి సంబంధించినటువంటి గ్రంథాలను కూడా వాళ్ళు వెలువరించి సామాన్య ప్రజానీకానికి అందిస్తున్నారు. ఇది తగిన విధానం మనిషి యొక్క మానసికమైనటువంటి స్థితిని ఒత్తిడికి గురి చేసేటటువంటి అంశంగా మారింది. ఎవరి మతాన్ని వాడు ప్రచారం చేసుకుంటూ ఎవరి మానాన్ని వారు జీవించగలిగితే ఎవరికి ఏ రకమైన అభ్యంతరం ఉండదు. కానీ ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరొక మతానికి సంబంధించినటువంటి గ్రంథాలని వివరించడానికి ప్రయత్నం చేస్తూ అందులో ఉండే అంశాలని వక్రీకరిస్తూ వాటిలో లేనటువంటి అంశాలకి వీటిని, అంటే మన రామాయణాన్ని తీసుకుని లేకపోతే భారతాన్ని తీసుకుని భాగవతాన్ని తీసుకుని ఉపనిషత్తుని తీసుకుని అందులో ప్రతిపాదించినటువంటి తత్వం జీసస్ అనో, అందులో ప్రతిపాదించిన తత్వం అల్లా అనో ఇలా సమన్వయం చేయడం అనేటటువంటిది అది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడం అవుతుంది తప్ప సరైనటువంటి రీతిలో దాన్ని మత ప్రచారం అనడానికి అవకాశం లేని స్థితిలోకి వెళుతుంది. ఇలాంటి స్థితిలో మన ప్రాచీనమైనటువంటి పరంపర కలిగి ఈ వేదాలకు సంబంధించినటువంటి వాంగ్మయాన్ని అధ్యయనం చేసి దీంట్లో సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి పెద్దలు, పండితులు, మహానుభావులైనటువంటి సాధువులు, సంతులు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఈ రకమైనటువంటి వక్ర భాష్య ప్రచార కార్యక్రమాన్ని వారు అంగీకరించటం లేదు. సమాజంలో కలిగేటటువంటి ఒక రకమైన అభద్రతా భావాన్ని గమనించి ఈ మధ్య కాలంలో ప్రామాణికంగా అందరూ అంగీకరించినటువంటి వైదిక మతాలుగా ఉండేటటువంటి ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత అనేటటువంటి 3 ప్రధానమైనటువంటి విభాగాలకి సంబంధించినటువంటి పెద్దలు ఒక చోట కూర్చుని దీని విషయంలో సమాజానికి అందవలసినటువంటి సరి అయినటువంటి దిశ మనం అందివ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో అద్వైత పీఠానికి సంబంధించినటువంటి మహానుభావులుగా ఉండే శృంగేరి జగద్గురువులు, ద్వైత మతానికి సంబంధించినటువంటి విశ్వేశ్వర తీర్థ స్వామీజీ వారు, అలాగే విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి రామానుజాచార్య పరంపరకి చెందినటువంటి ఆచార్యులు ముగ్గురు కూడా కలిసి ఈ విషయంలో మనం ఏదైనా ఒక సరైనటువంటి ఆధికారికమైనటువంటి గ్రంథాలని మనం అందిద్దాం, ఆధికారికమైనటువంటి విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తుల్ని తయారు చేద్దాం. వారు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా ఈ విషయాల్ని స్పష్టం చేసి వాళ్ళల్లో కలిగే సంశయాన్ని తీర్చడంతో పాటు ఎవరైనా ఈ విషయాల్లో సంశయాలు కలిగి ఉన్నట్టయితే వారికి సరి అయినటువంటి స్పష్టత, అర్థాల్లో ఉండేటటువంటి ఒక స్పష్టతని కలిగించడానికి తగినట్లుగా కూడా సమావేశాలు, సభలు లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళని మంచిగా ప్రచారం చేసుకోగలిగే వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోగలిగేటట్లుగా చేద్దాము అని ఒక నిర్ణయం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. పొడిబారుతోందా, తెల్లబడుతోందా? అయితే మీకోసమే గోమాత వరప్రసాదం వనమూలికా భరితం గౌ దర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం. శిరోజాలకు మృదుత్వం, నల్లతనంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం, సుఖనిద్రకు సోపానం. గౌ దర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం మీ శిరోజాల సౌందర్యానికి, సంరక్షణకు.